లాంగ్. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సి అనమాట. ఇవి ఈ సర్క్యూట్స్ ఫామ్ కావడం, అవి లింక్ కావడం, ఇది ఇంపార్టెంట్ థింగ్. వీటిని మనం ఒకే రకమైనటువంటి ఆ థాట్ ప్రాసెస్ తోటి ఎంత బాగా లింక్ చేయగలుగుతామో మనకి కాన్సన్ట్రేషన్ అంత బాగా ఉంటుంది, ఫోకస్ ఒక ఇష్యూ మీద అంత బాగా ఉంటుంది అని అర్థం అండి. ఇది ఏర్పడాలి, దీన్ని ఏర్పరుచుకోవాలి. చిన్నప్పుడైతే మనకి ప్రయత్నం అక్కర్ లేకుండా ఒకసారి చెప్పేస్తే, ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళకి ఓసారి చెప్పేస్తే టక్కున వాళ్ళకి కంఠస్థం వచ్చేస్తుందండి. మనకి కూర్చుని బాగా పట్టి 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 వల్లించిన లోపలగా ఉండదు. మా నడిగటిపాలెంలో చదువుకునే రోజుల్లో ఇక్కడ ఈ కరీంనగర్కి చెందిన శేషాచార్య అని ఆయన ఉండేవాడు, మా కృష్ణమాచార్య గారి ఫ్రెండు. ఆయనతో పాటు ఆగమని చదువుకునేటువంటి ఆయన అనమాట. ఆయన పాపం ఒక్కొక్క ఆ శ్లోకాన్నో పద్యాన్నో మంత్రాన్నో 200 సార్లు వల్లించేవాడండి. ఆయన పాపం వచ్చేది కాదు. అక్కడ మా ఆశ్రమంలో ఒక నుయ్యి ఉండేదండి. ఇక్కడ ఆ నూతి మీద ఇంత వెడల్పుతో గట్టు కూడా కట్టి ఉండేవారు నూతికి. ఆ నూతి మీద ఒక బల్బు ఉండేదండి. ఇతనికి పగలు ఎంత చదివినా పట్టేది కాదన్నమాట. 200-300 సార్లు చదివినా వచ్చేది కాదు అది. సో అతను ఏం చేసేవాడు, రాత్రిపూట పాపం కొద్దిగా ప్రసాదం తీసుకుని వచ్చి ఆ నూతి గట్టు మీద కూర్చునేవాడండి. ఎందుకని? నిద్ర వచ్చి కంఠస్థం చేయకపోతే తక్కువ నూతో పడతాడు. ఇలా తూలేడనుకోండి నూతో పడతాడు. భయం, నిద్ర రాకుండా ఉండాలని. మాకు ఆశ్చర్యం వేసేది, ఓరు నాయనా ఎంత శ్రద్ధరా బాబు నీకని. ఇట్స్ ఎ కమిట్మెంట్. దట్ వాట్ ఐ సే ఇట్స్ ఎ కమిట్మెంట్, లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ అనమాట. అంత కమిట్మెంట్ ఉండేది. కానీ ఎన్ని 100 సార్లు చదివినా బుర్రలోకి ఎక్కేది కాదండి, జ్ఞాపకం ఉండేది కాదు. చూడండి, మన వాళ్ళు పరీక్షల కోసం చదువుతారు, పక్కన ఛాయ్కి ఏదో పెట్టుకుని రాత్రి అంతా నిద్ర మానేసి చదివి 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 నిజంగా అంతలా చదివితే పొద్దున జ్ఞాపకం ఎలాగో ఉండదండి. హాయిగా చక్కగా రాత్రి శుభ్రంగా భోజనం చేసి పడుకుని తెల్లారిగట్టే 3-4 లేచి చక్కగా ఫ్రెష్గా చదివారనుకోండి, ద మైండ్ విల్ బికమ్ సో ఫ్రెష్. కానీ మన వాళ్ళకి రాత్రి అంతా చదువుతారు, పాపం ఎప్పుడో తెల్లారిన తర్వాత నిద్రపోతారు. అది శుభ్రంగా లోపల ఏం లేకుండా జీరో అయిపోయి ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చాక అప్పుడు ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తాయి. మనస్సులో ఇవి ఫామ్ కావాలి. ఈ ఆలోచనల యొక్క ధార అంటారు దాన్ని. ఇట్స్ ఏ ఫ్లో ఆఫ్ థాట్స్ అన్నాం కదా, ఆలోచన ధార. ఈ ఆలోచన ధార ఒకే విషయంతో సాగాలి. అంటే నువ్వు మొదటి క్షణంలో ఏ విషయం తలిచావో దీన్నే రెండవ దానికి ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇది ఇక్కడికి పాస్ ఆన్ చేసి ఇక్కడ పోతుందని, ఇది ఇక్కడికి పాస్ ఆన్ చేసి ఇది పోతుందని చెప్పాను కదా. ఈ పాస్ ఆన్ చేసే లోపల ఈ రెండో కొత్తగా పుట్టింది, పుట్టగానే దానికి బయలుదేరాలనిపిస్తుందండి. ఈ మధ్యన మా గోపి గారు ఓ చిన్న వీడియో చూపించాడండి. ఆయన పిల్లవాడు అప్పుడే హాస్పిటల్లో పుట్టేటండి. అది ఏ దేశమో తెలియదు, అది అప్పుడే పుట్టేటండి. పుట్టగానే పాప ఆ నర్సు ఇలా చేత్తో తీస్తుంటే వాడు అప్పుడే నడిచేస్తున్నాడు. వాడు చూసారా? It's not an ad, it's not a created stuff, it's a real baby. పుట్టగానే నడుస్తోందండి. అంటే లోక సంచారం చేయడంలో వాడికి పూర్వ సంస్కారాలు ఎంత వాగంగా వచ్చి ముందర పట్టుకున్నాయి చూడండి. ఒక డాక్టర్ గారు మాకు ఒక కథ చెప్తుండేవారు. పాపం ఒక లేడీ నర్స్ ఒక ఆవిడకి డెలివరీ చేయించింది అండి. డెలివరీ చేయించి పాపం ఆ బేబీని చక్కగా నీట్గా క్లీన్ చేసేసి తర్వాత తల్లి దగ్గర పడుకోబెట్టి ఆవిడ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే వేలికి ఉంగరం లేదుటండి. ఏమైందో తెలియ, పాపం ఎక్కడ పెట్టానో ఇంత వెతికింది.
ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం డ్యూటీలోకి వచ్చినప్పుడు చూస్తే ఆ బేబీ చేతిలో ఉంది. నేను డెలివరీ చేస్తుంటేనే ఆవిడ ఉంగరం వేలు తీసేసింది. వేలు నుంచి ఉంగరం తీసేసింది. ఆ పుట్టిన బేబీ అనమాట. అంటే అంటే ఎంత ఎక్స్పర్ట్ అనమాట అది. అంటే పాత సంస్కారాల్ని అంత జాగ్రత్తగా క్యారీ ఆన్ చేసుకుంటూ వస్తాను. ఈ ఆలోచనల్లో ఒక దగ్గర నుంచి ఇంకో దాని దగ్గరికి సంక్రమించేటప్పుడు మధ్యలో ఇది టక్మని ఒకసారి అట్లా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తుంటాయండి. ఇలా వెళ్లకుండా ఉండేటట్టుగా చేసే సాధన కోసమనే మనకి అర్థ అనుసంధానం కావాలి. అర్థానుసంధానం నీకు ఇష్టమైన దాని మీద, నీకు నచ్చిన దాని మీద నీ యొక్క ఆలోచనను సాగించాలి. ఇప్పుడు ఎప్పుడైనా మనకి ఇక్కడ పూజలో కూర్చున్నప్పుడు టక్మని బజార్ జ్ఞాపకం వచ్చింది అనుకోండి. ఎందుకు జ్ఞాపకం వచ్చింది? ఎందుకు జ్ఞాపకం వచ్చింది? మీకు అది నచ్చింది కనుక. సింపుల్. మన ఆలోచనలు ఎప్పుడు ఎక్కడికెడతాయి? నచ్చిన దాని వైపు సాగును. నువ్వు పూజలో కూర్చున్నావు అంటే కూర్చోవాలి కనుక కూర్చున్నావు, కానీ ఇది నచ్చింది కాదు. అక్కడ ఫ్రిడ్జ్లో ఉన్నదో, లేకపోతే అక్కడ షాపులో ఉన్నదో, లేకపోతే ఆఫీసులో ఉన్నదో, మరొకటో అది నచ్చినది. పాపం ఇది నువ్వు కోరుకున్నది, కానీ నీ బుర్రకి నచ్చింది అది. అందుకోసం నువ్వు ఇక్కడే దీన్ని కూర్చోబెట్టినా మధ్యలో ఒకసారి టక్మని అట్లా చూసి మళ్ళీ ఇలా వచ్చి ఇలా కూర్చుంటుంది. మళ్ళీ అలా చూసి వచ్చినట్టు కూడా నీకు తెలియదు. లేదండి నేను ఇందాక నుంచి జపం చేస్తూనే ఉన్నానండి, ఇందాక నుంచి ఇలా కంటిన్యూస్గా చేస్తాను. లేదు, మధ్యలో కొన్ని వందల సార్లు అది కాస్త అటు వెళ్ళి ఇటు వచ్చి ఇట్స్ బ్రోకెన్. సో ఈ ఆలోచన ధారలని ఒక నిమిషం సేపు మధ్యలో మరొక దాని వైపు వెళ్లకుండా దాన్ని మనం అట్టే పెట్టగలమా? ఎప్పుడైనా ట్రై చేసి చూసారండి? ఓన్లీ 1 minute. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అవర్స్, జస్ట్ ఫర్ ఎ మినిట్. ఏది నువ్వు అనుకున్నావో, నువ్వు రాముడు అనుకున్నావు, ట్రై చేసి చూద్దాం ఇప్పుడే పోనీ. ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి, రాముడు అని అనుకోండి, లేదా మీ ఇష్టం వచ్చింది ఏదో అనుకోండి. 1 నిమిషం తర్వాత మళ్ళీ నేను మీకు బెల్ ఇస్తా. ఓం. గ్రేట్. ఎంతమంది మీరు అనుకున్న దాని మీదే దృష్టి పెట్టగలగా చేయొద్దండి. పక్కన చిన్న హార్న్ వినిపించింది ఇందాక. మనకి తెలియదు. 1 నిమిషం సేపు ఆలోచనల్ని ఒక విషయం మీద పెట్టడం కూడా వెరీ టఫ్ టాస్క్. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ టాస్క్, బట్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. సాధన అంటే అదే. సాధన అంటే ఏదో కూర్చోవడం, ఏదో నడుము బిగించడం, మెడ బిగించడం కాదండి. సాధన అంటే నువ్వు ఏ విషయాన్ని స్మరించాలి అని అనుకున్నావో ఇదే విషయాన్ని మొదటి క్షణాన్ని 2వ క్షణంతో లింక్, 2వ క్షణాన్ని 3వ క్షణంతో లింక్, 3 4 తోటి లింక్, 4 5 తోటి లింక్, 5 6 తోటి లింక్. ఇట్లాగా నువ్వు అదే విషయాన్ని మధ్యలో మరొక దాని మీదకి వెళ్ళనివ్వకుండా ఒక్కొక్క ప్రతి క్షణంలో పుట్టే జ్ఞానంతో
నువ్వు లింకప్ చేసుకుంటూ వెళ్ళగలిగితే దాని పేరు ధ్యాన. ధ్యాన అని అంటారు. అంటే ఒకే విషయం మీద దాన్ని సాగించుట. ఇలా సాగితే దాని తర్వాత ధారణం అంటారు. అయితే ఇది మీకు చెప్పాం కదా, మన మనస్సు అంత తెలివి తక్కువదేం కాదు. మనదాన్ని ఇలా సాగించేస్తా ఉంటే టక్కున నీవు బుద్ధిగా వచ్చి కూర్చుని అలాగే సార్ చెప్పండి అనేటటువంటి అంత బుద్ధి లేని అంత జిడ్డు భాయ్ అయితే కాదండి. దానికి చాలా తెలివితేటలు ఉన్నాయి. కదలడమే దాని నేచర్. మనసు యొక్క నేచర్ ఏంటి? కదలడమే. ఇప్పుడు గాలి ఉందనుకోండి, గాలి కదులుతూ ఉండాలా కదలకుండా ఉండాలి చెప్పండి? కదులుతూ ఉంటేనే నువ్వు బతుకుతావు, లేకపోతే గాన్. సేమ్ విత్ వాటర్, సేమ్ విత్ థాట్ ఆల్సో. థాట్ ప్రాసెస్ అనేది అరక్షణం కూడా కదలకుండా ఎప్పుడూ ఉండదు. మరి అప్పుడు ఏం చేయాలండి? మనమేమో ఒకదాని మీదే పెట్టాలనుకుంటున్నామే, దాని నేచరేమో కదలడమే. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనికి మన రామానుజుల వారు ఓ అందమైనటువంటి ఉపాయం చెప్పారు. కృష్ణుడు చెప్పాడు దాన్ని రామానుజుల వారు చాలా అద్భుతంగా మనకి ప్రాక్టికల్గా దాన్ని అందించారు. నీకు ఒకదాని మీదే దాన్ని అట్టే పెట్టాలి, కానీ కదలనివ్వాలి. ఎలా కుదురుతుంది? ఒకదాని మీద ఉంచాలి కానీ కదలనివ్వాలంటే కదిలితే దాని మీద ఉండదు, దాని మీద ఉంటే కదలదు, కదలకూడదు. కానీ ఇవి రెండు కుదురుతాయా మీకు? కెన్ యూ? ఎనీ క్లూ? ఎస్, దేర్ ఈజ్. అందుకోసమనే మనకి ఒక విగ్రహాన్ని పెట్టుకోమన్నారు. ఒక విగ్రహాన్ని పెట్టుకోండి. ఆ విగ్రహాన్ని శుభాశ్రయము అని పేరు పెట్టారు. ఏం పేరు? ఆశ్రయము అంటే సపోర్ట్. ఆశ్రయం అంటే ఒక ఆధారం, ఒక పట్టు కొమ్మ. అది శుభము, మంగళప్రదమైనది కావాలి. మంగళప్రదమైనది కావాలంటే చేతులు అందంగా ఉండాలి, కాళ్ళు అందంగా ఉండాలి, ముఖం అందంగా ఉండాలి, కంఠం అందంగా ఉండాలి, భుజములు అందంగా ఉండాలి, నేత్రాలు అందంగా ఉండాలి, నాసిక అందంగా ఉండాలి, అధరములు అందంగా ఉండాలి, లలాటం అందంగా ఉండాలి, కేశాలు అందంగా ఉండాలి. అన్నీ అతిలోక సుందరమైనటువంటి ఒక రూపాన్ని చక్కగా మీరు క్రియేట్ చేసుకోండి. దానికి మీకు ఆనందాన్ని ఇచ్చే ఒక మంచి పేరు పెట్టుకోండి. ఇప్పుడు మీ ఫోకస్ని అక్కడ పెట్టండి. దాని పేరేమన్నా మనం? శుభాశ్రయము. ఈ శుభాశ్రయం దగ్గర మన దృష్టిని పెడితే ఇప్పుడు ఆ శుభాశ్రయం అనేది నీకు అందం ఆనందము రెండూ కలిగినటువంటి ఒక నామంతో కూడుకుంది కనుక ఒకే దాని మీద ఇప్పుడు నువ్వు దృష్టి పెట్టావు, ఒక్కదాని మీదే పెట్టావు. కానీ ఇప్పుడు కదలడం నేచర్ కదా మనస్సుకి. ఇప్పుడు దాన్ని కదపాలి. నువ్వు కదకపోతే అది కదులుతుంది. ఇప్పుడు పిల్లవాడికి తిండి అలవాటు అనుకోండి, చక్కగా నువ్వే మంచి మంచి తిండి తయారు చేసి పెడితే వాడు హాయిగా నువ్వు పెట్టింది తింటాడు. నేను పెట్టను వీడికి అని నువ్వు మానేసావనుకో, వాడు పక్కింటికి పోయి తింటాడు. లేకపోతే పక్క ఆ రోడ్డు పక్కన పాన్పూరీలు ఉంటాయి కదా, వాడు అక్కడికి పోయి తింటాడు. లేకపోతే మరింకో చోటుకి వెళ్ళి ఇంకో చెత్త తింటాడు. నువ్వు అలా తినివ్వకూడదు. అంటే అప్పుడు ఏం చేయాలి? నువ్వు పెట్టాలి వాడికి. అప్పుడు పెట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనస్సుకి కదలడం దానికి అలవాటు కనుక ఇప్పుడు దాన్ని కదుపు. ఎలా కదపాలి? ముందర పాదం దగ్గరికి తీసుకురా. దేంట్లో? నువ్వు పెట్టినటువంటి ఆ శ్రీమూర్తిలో, శుభాశ్రయంలో పాదం దగ్గరికి పట్టురా. ఆహా, ఎంత అందమైన పాదాలయ్యా స్వామి నీవి. ఒకసారి పాదాలు, ఆ పాదాలు గుండ్రంగా ఉండే వేళ్ళని చూపించు, అందంగా ఉండే నఖములని చూపించు. ఆ నఖములలో ఉండేటటువంటి అరుణిమ, అరుణిమ అంటాను దాన్ని. అంటే ఎర్రటి పింక్ కలర్లో ఉండేటటువంటి ఆ పాదాల యొక్క నఖములని చూపించు. ఆ పాదాల కింద ఉండేటువంటి పింక్ కలర్లో ఉండే టింజ్ దాన్ని చూపించు.
అక్కడి నుంచి ఆ మణికట్లు చూపించు, అందంగా ఉండే పిక్కలు చూపించు, చక్కటి మోకాళ్ళని చూపించు, ఆ పైన వక్షస్థలాన్ని చూపించు, ఆ తర్వాత నడుముని చూపించు, నడుము పైన ఉండేటటువంటి వళిత్రయం అంటారని ఆ వళిత్రయాన్ని చూపించు, ఆ పైన చక్కగా ఇలాగా విప్పారినటువంటి విశాల వక్షస్థలాన్ని చూపించు, మంచి వృషభము మూపురాల్లో ఉండే భుజములని చూపించు, ఆ తర్వాత సాగినటువంటి చేతులని చూపించు, ఆ స్వామికి ఉండేటటువంటి అభయాన్నిచ్చే హస్తాన్ని చూపించు, హస్తంలో ధరించినటువంటి ధనస్సుని చూపించు, రెండవ హస్తాన్ని చూపించు, అందులో ధరించినటువంటి బాణాన్ని చూపించు, ఎంతమందిని ఎన్ని రకాలుగా ఆ బాణం రక్షిస్తూ ఉంటుందో చూపించు, ఎంతమందిని ఎన్ని రకాలుగా ఆ ధనస్సు రక్షిస్తూ ఉంటుందో చూపించు. ఇంకొంచెం ఒక్కసారి పైకి రా, చక్కటి శంఖంలా ఉండేటటువంటి ఆ కంఠాన్ని చూపించు. కొంచెం పైకి రా, ఆ స్వామికి ఉండేటటువంటి చుబుకాన్ని చూపించు. కొంచెం పైకి వస్తే దొండపండు వంటి అధరాలని చూపించు. కొంచెం పైకి వెడితే లతలా వికసించినటువంటి నాసికని చూపించు. ఇంకొంచెం పైకి వస్తే చేపల్లా ఉండేటటువంటి చక్కగా వంపు తిరిగినటువంటి ఆ నేత్ర సౌందర్యాన్ని చూపించు. ఆ పైనుండే విప్పారినటువంటి ధనస్సులాగా సారించిన ధనస్సులా ఉండేటటువంటి ఆ భ్రువాలని చూపించు. కొంచెం పైకి వెడితే అర్ధచంద్రుల్లా ఉండేటటువంటి లలాటాన్ని చూపించు. అద్దాల్లాగా మెరుస్తూ ఉండే చెక్కిళ్ళని చూపించు. కొంచెం పైకి వెడితే రక్కగా అదో ముంగురులు ఏమంటారు వాటిని, రింగులు తిరిగినటువంటి లవ్ లాక్స్ అంటారు కదా, లవ్ లాక్స్ ఏమంటారు వాటిని, లైలాలు తిరిగేవాటి ఏదో అంటారు, దానికి ఏదో పేరు ఏదో ఉంది దానికి, కర్లింగ్ హెయిర్స్. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. ఆ ఒక్కొక్క అవయవ సౌందర్యాన్ని చక్కగా శంఖాల్లా ఉండేటటువంటి వంపు తిరిగిన ఆ చెవులని చూడు. మళ్ళీ ఒక్కసారి అక్కడి నుంచి అలా పాదాల దాకా కిందికి రా. మళ్ళీ ఒక్కసారి పాదాల దగ్గర నుంచి మళ్ళీ ఆ కేశాంతము, పాదాది కేశాంతము అంటారండి. మనస్సుకి తిరగడం అలవాటు నిజండి, మనస్సుకి చూడటం అలవాటు, అందాలు చూడటం అలవాటు. నువ్వు చూడొద్దని అంటలేదు, ఇప్పుడు నువ్వు అందాన్నే చూపిస్తున్నావు. దానికి ఇష్టం వచ్చిన అందం దగ్గరికి అది పోని అవసరం లేకుండా అందం ఎక్కడుందో, అందాలకి కందమేదో అక్కడికి పట్టుకొచ్చి నువ్వే దాన్ని పెట్టి, కమాన్ మనసా, మూవ్ ఇన్ ఆల్ డిరెక్షన్స్, ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. You are showing the beauty of the Lord at different places in his divine form. ఇప్పుడు మీకు ఏం కావాలనుకున్నారు? ఒక చోట ఉండాలనుకున్నారు, ఒక చోటే ఉంది. కానీ కదలాలి, దానికి నేచర్ అది కనుక దాన్ని కదుపుతున్నారు. ఈ ఒక చోట ఉండడం అనేది ధారణము అంటారండి. దాన్ని ఏమంటారు? ఒక చోట ఉంటే ధారణము. దాని ఎందే కదులుతూ తిరుగుతూ ఉంటే దాన్ని ధ్యానము అంటారు. ధ్యానము, ధ్యానము, ధారణ. ధారణం అంటే ఒకదాని మీద నిలవటం. ధ్యానం అంటే ఆ ఒకదానినే రకరకాలుగా. చూడండి, మన ఇండ్లల్లో క్రీపర్స్ మనకి పాకాలంటే మధ్యలో ఒక పోల్ పెడతాం. అప్పుడు క్రీపర్ని దాని కింద కనుక మనం పెట్టినట్టయితే ఇట్ షార్ట్ క్రాలింగ్ అప్ అండ్ అప్ అరౌండ్ ది సపోర్ట్ and then spreads all over. చాలా అందంగా పెరుగుతుంది. చక్కటి మంచి పెద్ద పెద్ద ఆకులు వస్తాయి, పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి. కాయలు లాంటివి కాసేటట్టయితే ఏ పొట్లకాయలో గుమ్మడికాయలో అనుకోండి, ఇంతింత గుమ్మడికాయలు వస్తాయి, ఇంతింత పొడుగు పొట్లకాయలు వస్తాయండి. ఎప్పుడు దానికి నువ్వు సరైనటువంటి సపోర్ట్ ఇచ్చి ఆ సపోర్ట్తో దాన్ని జాగ్రత్తగా పెరగనిస్తే, అట్లాగే మన ఆలోచన, మన భావన, ఈ భావన కూడా ఒక లత, భావన లత అంటా ఉంది దీన్ని. భావన అంటే జ్ఞానమే కదా. భావన అంటే మన ఏదో కొత్తది అనుకునేరు, జ్ఞానమే. కానీ ఈ జ్ఞానాన్ని ఇష్టం వచ్చినట్టుగా పోకుండా
మొదటి క్షణం, రెండవ క్షణం, మూడవ క్షణం కొత్త పుట్టించనివ్వకండి. మీరు ఏది కావాలనుకున్నారో దాన్నే. అయితే మీరు దాన్ని నడపకపోతే ఎటో పోతుంది కనుక దాంట్లో నడపండి, కృష్ణుల్లో నడపండి. ఆయన పాదాల దగ్గర నుంచి కేశాంతం, రాముల్లో పాదాల దగ్గర నుంచి కేశాంతం, మన అమ్మవారిలో పాదాల దగ్గర నుంచి ఒక్కసారి అట్లా 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 దాన్ని పక్కన రాముడు అనుకోండి, రాముడు, సీతమ్మ, లక్ష్మణస్వామి, ఆంజనేయుడు, ఆ పక్కన సుగ్రీవుడు, ఆ పక్కన నలుడు, నీలుడు, ఆ పక్కన ఉండేటువంటి జాంబవంతుడు, వీళ్ళందరూ ఎంత అద్భుతంగా రామసేవలో ఉన్నారో చూపించండి. ఇప్పుడేంటి, మనసుకి యూ హ్యావ్ గివెన్ an activity. At the same time, you focused on a single point, that is only with Rama. But everything is related to Rama. సో ఒక చోట నిలిచింది, అది కదలడం దానికి అలవాటు కనుక కదలడం ప్రారంభించింది. లేదండి మధ్యలో మామిడి పళ్ళు కనిపించాయండి, ఏం చేస్తాం అప్పుడు? ఏమనకండి దాన్ని, ఆహా ఎంతెంత మామిడి, నువ్వు చూడొద్దు మామిడి పళ్ళు అన్నావు అనుకో, ఇలా ఇలా పెట్టి ఇలా చూస్తుంది. మీరు చూడొద్దన్నారా, ఇంకా అది దొంగ చూపులు చూడడం ప్రారంభిస్తుంది. ఎందుకు దానికి ఆ బాధ, ఎందుకు దానికి? మామిడి పళ్ళు దానికి మధ్యలో జ్ఞాపకం వచ్చాయనుకోండి, హే మనస్ కమాన్ లెట్స్ గో విత్ ద మ్యాంగోస్ అని చెప్పండి. దానికి మనస్సులోనే కదా, ఇంతింత మ్యాంగోస్ చూపించండి, ఇంతింత మ్యాంగోస్. కానీ చెప్పండి, చూసావా రాముడి కోసం ఈ మ్యాంగోస్ ఎంత బాగా వచ్చాయో, కమాన్ దా. ఈ మ్యాంగోస్ వానర్లందరికీ భలే ఇష్టంలే, వాళ్ళకి ఈ మామిడి రసం దొరికిందంటే మాత్రం వదలరుదా, దీన్ని తీసి వాళ్ళందరికీ పోద్దామని ఇంతింత మామిడి పళ్ళు చూడండి, మంచి రసాలు బాగా తీయండి, దాన్ని కాస్త ఆంజనేయ స్వామికి పోయండి, కాస్త సుగ్రీవుడి గారికి పోయండి, కాస్త ఇంకో వాళ్ళకి పోయండి, కాస్త రాముడికి కూడా ఇవ్వండి, కాస్త మన సీతమ్మ వారికి పెట్టండి, కాస్త లక్ష్మణ స్వామికి అందించండి. మధ్యలో కావాలంటే మీరు కూడా కొంచెం టేస్ట్ చూడండి, ఏం పర్వాలేదు. జాంగ్రీలకు వెళ్ళిపోయింది అనుకోండి, అదే చెప్పండి, జాంగ్రీలు ఎంత బాగా తయారు చేశారో, ఇదంతా కూడా రాముడి యొక్క వైభవం. కమాన్ చూడు ఈ జాంగ్రీ అని, అదే ఇంతింత జాంగ్రీలు కాదండి, ఇంతింత జాంగ్రీలు తయారు చేయండి మనసులో. మంచి చక్కటి ఎర్రగా ఉండేటి ఇంతింత రసాలు ఊరుతూ ఉండేటటువంటి జాంగీర్లా ఏవో అవే అలాంటివి చూడండి. అదేదో ఈ పనికిరాని చెత్త పంచదారతో చేసింది కాకూడదండి, మంచి అప్పటికప్పుడు తీసినటువంటి బెల్లపు రసంతో తయారు చేసింది అనుకోండి. ఇట్స్ న్యాచురల్లీ ప్రాసెస్డ్ అండ్ న్యాచురల్లీ డన్ స్టఫ్ అనమాట. అది కూడా ఈ మైదా పిండి లాంటి కెమికల్ స్టఫ్తో కాదండి, మంచి చక్కగా రుబ్బి తయారు చేసిన మినప్పిండితో తయారు చేసింది అనుకోండి, ఆహాహా నోట్లో పెట్టుకుంటే ఇలా టక్కుమలాగా మెత్తగా అయిపోతుందండి, అలా వెళ్ళిపోతుంది, కరకరలాడుతూ ఉంటుంది, మెత్తగా ఉంటుందండి. రామా నీకోసం ఎంత బాగా తయారైందా. దట్ ఈస్ వేర్ వీ మిస్. యూ నీడ్ నాట్ స్టాప్ యువర్ మనస్ థింకింగ్ ది janggiris. You need not stop eating mangoes, but take those mangoes to Rama and show the mango to Rama. Ask him to taste the mango. Then while he is tasting, he gives something to you also. Hey, nu kuda tinoy antadu ayana. ఇది సాధన అంటే. మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ కోసం జాంగ్రీలును మ్యాంగోస్ చెప్పా, బట్ ఇలాంటివి మీకు కొన్ని థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ థాట్స్ వస్తుంటాయి టు బ్రేక్ యువర్ ధ్యాన, ఇజంట్ ఇట్? బట్ దే ఆర్ నాట్ బ్రేకింగ్ ఫ్యాక్టర్స్, రిమెంబర్ దట్. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మళ్ళీ మన బ్రేక్ చేసామని అనుకుంటారేమో. నో, ఏ ఆలోచన వచ్చినా ఇట్ ఈస్ ఏ గుడ్ ఆలోచన, రిమెంబర్ దట్. దాన్ని ఎప్పుడు మీరు చెడ్డది అని అనుకోకండి, దాన్ని మీరు ఆపే ప్రయత్నం చేయకండి, అది చెడ్డది కాదు. బట్ హౌ దట్ ఈస్ రిలేటెడ్ టు రామ, అది మీరు మనసుతో చెప్పండి. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ప్లే ఏ రోల్. ఏదైనా రానివ్వండి, దీన్ని చక్కగా తీసుకెళ్ళి రాముడితో లింక్ చేయండి. మీకు రాముడు అంటే రాముడు,
కృష్ణుడు అంటే కృష్ణుడు, వెంకటేశ్వరుడు అంటే వెంకటేశ్వరుడు, నరసింహుడు అంటే నరసింహుడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. See that it is linked to him, and then let the thought grow. Thought need not be curbed. Thought should not be suppressed. Let the thoughts flow freely, but learn to link it with the goal which you have in your thoughts. That's more important.